हमारे बीआरएस पार्टी के एक सीनियर लीडर कर्रा श्रीहरि साहब गुजर गए हैं। तकरीबन हमारे कारपोरेटर्स और हमारे तकरीबन पार्टी के जिसको हम इनवाइट किए थे, जीवी रामाकृष्णा हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट, उन्होंने भी नहीं आ सके। सब लोग उधर ही है, एमएलए साहब भी उधर ही है। मैं लक्ष्मण राव साहब से गुजारिश करता हूं कि वो अपने ख्याल इजहार करें। सभा निर्वाहकुడు टीआरएस पार्टी जिला नायकुలు మిత్రులు యూసుఫ్ గారు, జమాయత్ హింద్ ఇస్లామీ జిల్లా అధ్యక్షులు షోహెబ్ అహ్మద్ ఖాన్ గారు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షౌకత్ భాయ్ సాబ్, ఇంకా ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి అతిథులుగా పాల్గొంటున్నటువంటి జమాయత్ హింద్ ఇస్లామీ నాయకులు, గౌరవ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలకు, ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మొట్టమొదట నేను జమాయత్ హింద్ ఇస్లామీ ఆర్గనైజేషన్ను, తర్వాత ఆ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి పెద్దలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే జమాయత్ హింద్ ఇస్లామీ సంస్థ ఒక సెక్యులర్ సంస్థ, ప్రజల లోపల శాంతి, సోదరభావాన్ని, మత సామరస్యాన్ని పెంపొందించేటువంటి సంస్థ. నేను వారు నిర్వహించినటువంటి చాలా కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో కానీ, తర్వాత రాజీవ్ చౌక్లో కానీ, ఇంకా ఇతరత్ర నిర్వహించిన సెమినార్లలో నేను పాల్గొని వారి యొక్క ఉద్దేశాలను, వారు చేస్తున్నటువంటి ఈ మత సామరస్య కార్యక్రమాలను నేను చాలా వాటిని చూడడం జరిగింది. కనుక మత ప్రమేయం లేకుండా అందరూ ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూ, ఎవరి సంస్కృతులను వాళ్ళను గౌరవించుకుంటూ, ఎవరి భాషను వారు మాట్లాడుకుంటూ, ప్రజలందరూ సోదర భావంతో కలిసిమెలిసి జీవించాలనేటువంటి సోదర భావాన్ని, శాంతి సందేశాన్ని ఏదైతే పరమ పవిత్రమైనటువంటి మన మహమ్మద్ ప్రవక్త గారు ప్రవచించినారో ఆ విషయాలను హిందూ సమాజంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో వారు ప్రచారం చేస్తూ వస్తున్నారు. అందుకు చాలా సంతోషం, అది చాలా అవసరం. ఈ సెప్టెంబర్ నెల అనేది పరమ పవిత్రమైనటువంటి మన మహమ్మద్ ప్రవక్త గారు, ఇస్లాం మత స్థాపకుడు, ఖురాన్ మత బోధకుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త గారు పుట్టినటువంటి మాసం ఇది. వారి పుట్టిన సందర్భాన్ని మిలాడున్ నబీ పండుగగా వేడుకలను మనం జరుపుకోవడం, ఆ సందర్భంగా ఇక్కడ ర్యాలీని తీసి మరి శాంతి నినాదాన్ని మరి ప్రచారం చేయడం, తర్వాత నగరం లోపల శాంతి ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతున్నది. కనుక ఈ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసం. ఇది మత సామరస్యానికి గుర్తుగా ఉండేటువంటి నెల ఈ యొక్క సెప్టెంబర్ నెల. ఏదైతే ఈ మత సామరస్యం అనేది చాలా అవసరం, ప్రజల్లో శాంతి అనేది చాలా అవసరం. మనకెంత డబ్బున్నా, ఎంత సుఖమున్నా, ఎంత విలాసవంతమైన జీవితం ఉన్నా, మనం ఎంత అభివృద్ధి చెందిన సంక్షేమంగా ఉన్నా కూడా శాంతి లేకపోతే, జీవితంలో ఘర్షణలు ఉంటే, కొట్లాటలు ఉంటే, అది అశాంతికి చెలరేగి ప్రశాంతత దెబ్బతిని మనిషి జీవితమే ఆందోళనలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మతం ఏదైనా కావచ్చు, సాంప్రదాయాలు ఏవైనా కావచ్చు, చిన్న పెద్ద తేడా లేకుండా ఏదైనా ఉండొచ్చు. మేము ఎప్పుడూ చెప్పేవాళ్ళం,
మక్కా మసీదు కాడ డొక్కలెండిన వాళ్ళు లేరా? నైలు నది నాగరికతలో హిందువులంతా బాగున్నారా? ఏదైతే నైలు నది నాగరికత హిందువులని చెప్పుకుంటారో మరి ఆ నైలు నది నాగరికతలో హిందువులంతా సమానంగా సుఖంగా ఉన్నారా? మక్కా మసీదు కాడ డొక్కలెండిన వాళ్ళు లేరా? కనుక పేదరికం అనేది ఆ మనిషి యొక్క ఆర్థిక జీవితానికి సంబంధించింది. కానీ మనుషులమందరం ఒకటే. ఈ దేవుడు అనే వ్యక్తి ఒక్కడే. రూపాలు అనేకం. ఎవరి మతానం వారికి ఉన్నది, ఎవరి భాష వారికి ఉన్నది, ఎవరి కల్చర్ వాళ్ళకు ఉన్నది, ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉన్నవి. వాటన్నింటినీ స్వేచ్ఛగా ఆచరించేటుకునేటువంటి స్వేచ్ఛ కూడా మన దేశంలో మన రాజ్యాంగం కల్పించింది. కనుక మనము ఆర్థిక అసమానతలు లేకుండా, కులాల మతాల తారతమ్యం లేకుండా మనుషులుగా ఒకటే కులం, మనుషులుగా ఒకటే మతం, మనుషులుగా ఒకటే జాతి, ఈ మనుషులమందరం ఈ భారతదేశంలో నివసిస్తున్నాం అనేటువంటి భావన అది చాలా ముఖ్యమైనది, శక్తివంతమైనది. అది ఒక మన దేశాన్ని ఇతర దేశాల దాడుల నుండి రక్షించేటువంటి శక్తి అది. ఈ ఉద్దేశాన్ని మహమ్మద్ ప్రవక్త గారు చాలా సందర్భాలలో వారు చెప్పడం జరిగింది. అనేక విషయాలు, మతపరమైన అంశాలు చెప్పడం జరిగింది, అల్లాహకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు చెప్పడం జరిగింది, తర్వాత అనేక సూత్రాలు కూడా చెప్పడం జరిగింది. చివరిగా సారాంశం ఏంటంటే పుట్టిన మనుషులందరూ గిట్టక తప్పదు. పుట్టి పెరిగి జీవించి మరణించేంత వరకు మనుషులుగా, మనుషులనే మతంగా, మనుషులనే కులంగా జీవించాలనేదే దాని యొక్క అన్ని మతాల యొక్క సారాంశం. ఆ సారాంశాన్ని ఇవాళ మనం ప్రత్యేకంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన దేశం మత ప్రమేయం లేని సెక్యులర్ దేశం మనది. మత ప్రమేయం లేనటువంటి దేశం. మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి, భాషలు ఉన్నాయి. అయినా కూడా ఒకే దేశంగా కలిసిమెలిసి జీవిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, ఆచారాలు, వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రదేశంలో, ఒక దేశంలో కలిసిమెలిసి జీవిస్తున్నామంటే మన మధ్యలో ఉన్నటువంటి సోదరభావం, మానవత్వం అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నది. కనుకనే మరి ఈ దేశాన్ని మనం పటిష్టంగా ఉంచుకోవాలంటే, శక్తివంతమైన దేశంగా, శత్రు దేశాలు మన మీద కన్ను వేయకుండా ఉండకుండా ఉండాలంటే ఇక్కడ మతాల చిచ్చులు పెట్టుకుంటూ చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మత చిచ్చులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కులాల మధ్యన, మతాల మధ్యన ఘర్షణలు పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని మనం తిప్పికొట్టాలి. ఆ మత ఘర్షణ లోపల మనం పడినామంటే మొత్తం మానవ జాతే మన హిందూ మానవాళే దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ మతాల మధ్యన చిచ్చు పెట్టి మనుషుల మధ్య చీలికలు తీసుకొచ్చి తర్వాత మనుషులను వేరు చేసి మూఢాచారాలను, మూఢభక్తిని, జీవితానికి ఏ రకమైన ఉపయోగం లేనటువంటి సిద్ధాంతాలను చెప్తున్నటువంటి సందర్భంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మహమ్మద్ ప్రవక్త గారి యొక్క ఈ యొక్క ఏదైతే శాంతి, సోదరభావం, మత సామరస్యం, మనుషులంతా ఒక్కటే, దేవుడు ఒక్కడే, రూపాలు వేరు, ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు వాళ్ళ దేవుణ్ణి, మతాన్ని ఆచరించవచ్చు, పూజించుకోవచ్చు అనేటువంటి ప్రవక్త గారు చెప్పినటువంటి సూత్రాలను బాగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని జమాయత్ హింద్ ఇస్లాం వారు గొప్పగా చేస్తున్నారు. ఇప్పుడు ఇస్లామిక్ ఎక్స్పో అనేది పెట్టాలని చెప్తున్నారు. అట్లాంటి పుస్తకాలు కూడా ప్రచురించి పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్ లోపల 3 ప్రోగ్రాములు నిర్వహిస్తున్నాను కూడా వారు చెప్పడం జరిగింది. నాకు వీలైతే ఆ 3 ప్రోగ్రాములు కూడా నేను అటెండ్ అవుతాను. నేను ప్రతి మన జమాయత్ ఇస్లామిక్ హిందూ వాళ్ళు కానీ,
మన ముస్లిం సంస్థలు మన వాళ్ళు కానీ నిర్వహించేటువంటి ఏ ప్రోగ్రాం కూడా నేను ఇదివరకు మిస్ చేయలే. 25 సంవత్సరాల నుండి మన ముస్లిం సోదరులు ఏ కార్యక్రమం పెట్టినా కూడా నేను ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నా. నాకు తెలిసిన విషయాలు ఏదో చెప్తున్నా, తెలియని విషయాలు బాగా తెలుసుకుంటున్నా. నేను తెలుసుకోవడానికి ముఖ్యంగా ఇంట్రెస్ట్ చూపుతా. చెప్పేదానికంటే తెలుసుకోవడానికి, వినేదానికి ఎక్కువ నేను ఆసక్తి చూపుతా. మొదలు వినాలి, విన్నదని అర్థం చేసుకోవాలి, దాని ఉద్దేశం ఏంది లేదు. దాని తర్వాత మనకు తోచింది వీలైతే అవకాశం ఉంటే చెప్పాలి, లేకపోతే లేదు. కానీ విన్నదాన్ని ఆచరించాలి, ఆచరించి మన వాళ్ళకు తోటి వాళ్ళకు చెప్పాలి. ఇది నా యొక్క ఉద్దేశం. కానీ నేను మొత్తం ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు ఉండి అందరితో కలిసి భోజనం చేసి పోవాలని ఉండే. కానీ మా మిత్రుడు, నాకు చాలా సన్నిహితుడు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కర్ర శ్రీహరి గారు చనిపోయిన ఇప్పుడు 3 గంటలకు అంత్యక్రియలు ఉంటాయి కనుక మన వాళ్ళందరూ ఎమ్మెల్యే గారు ఇంకా అందరూ పోయారు కనుక కొద్దిగా ముందుగా ఉండాలి. అది మానవత్వం అనిపించుకుంటే టైం మీద పోవడం కంటే అని చెప్పే ఉద్దేశంతో నాకు పోవాలని లేకున్నా ఆ కార్యక్రమం ఉండడంతో పోవాల్సి వస్తుంది. మరి యూసుఫ్ భాయ్ నాకు 3-4 రోజుల ముందే చెప్పిండు, అన్న ఈ ప్రోగ్రాం ఉంటుంది, మీరు జీవి రామకృష్ణారావు గారు ఇద్దరు రావాలి, ఇంకెవరు వస్తున్నారంటే మాకు ఎవరు అవసరం లేదు, మీరే ముఖ్యులు. జమాయిత్ ఇస్లామీ వాళ్ళు ఈ ప్రోగ్రాం ఏర్పడిస్తున్నారు, నేను స్పాన్సర్ చేస్తున్నా, మన వాళ్ళే అందరు వస్తున్నారు, మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మన ముస్లిం సోదరులు పెద్దలు వస్తున్నారు, మీరు రావాలన్నా అంటే నేను రావడం జరిగింది. తర్వాత జీవి రామకృష్ణరావు గారు హైదరాబాద్లో ఉండి రాలేకపోయారు, ఆ విషయం కూడా చెప్పమన్నారు. తెలియజేస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి యూసుఫ్ భాయ్కి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, జమాయత్ హింద్ ఇస్లామీ పెద్దలకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.